కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున నా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటల ద్వారా కొంచెం తగ్గియండి బ్రదర్, అవి కొంచెం తగ్గియండి, అప్పుడు సౌండ్ తగ్గింది, రీసౌండ్ తగ్గింది. ఈ సమయంలో ఇక సభలకు నన్ను ఆహ్వానించినటువంటి సునీలను బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తుంటున్నాను. కొద్దిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం రండి. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదవండమ్మా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం మరొకసారి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. నీ వాక్యము బలమైనది, శక్తి కలిగినది, రెండంచుల ఖడ్గముల కంటే కూడా నా ప్రభా ఎంతో శక్తి కలిగిన నీ వాక్యం మాతో మాట్లాడి దర్శించి బలపరిచి స్థిరపరచమని, నీ వాక్యపు బలముతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ నిలబడుచున్న నేను బలహీనుడను, నన్ను నీ యొక్క ఆత్మతో ఎత్తిపట్టుకొని నీ కృపతో నింపమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన ఈ లేఖనాలు మీ అందరికీ తెలుసు. అమ్మా, ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి గురించిన స్టోరీ చెప్పండి. అప్పుడే మీకు అందరికి అర్థమైపోయింది. కొంత బైబిల్ జ్ఞానం సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుస్తుంది ఈ సంఘటన. ఎవరిది ఈ స్టోరీ? తప్పిపోయిన కుమారుడు, లేదంటే చిన్న కుమారుడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఏం చేశాడు? నా ఆస్తి నాకు కావాలని వాడి ఆస్తిని వాడు తీసుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడు. వాడు అడిగినట్టుగానే వాళ్ళ నాన్నగారు ఆస్తి ఇచ్చాడు వానికి. వాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఏమని చేశాడు చెప్పండి? దుర్వ్యాపారాలు, చెడు వ్యసనాలకు బానిసైపోయి తనకున్న ఆస్తినంతా కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత వాడి దగ్గర ఇంకేమీ లేవు. అప్పుడు ఏం చేశాడు? ఆ యొక్క దేశస్తులో ఒకని చెంత చేరాడంట. అతను ఏం చేశాడంటే, నాకు ఒక పందులు ఉన్నాయి, ఆ పందులు మేపడానికి పందుల దగ్గరికి పంపించాడు వాడిని. సరే అని చెప్పేసి పందులు మేపడానికి పందుల దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే వాడికి ఆకలితో అలమటిస్తా ఉన్నాడు. సరే, ఆ పందుల పొట్టైనా తినొచ్చని ఆశపడ్డాడు. హలో హలో బేస్ కొంచెం ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ అక్కడ కూడా వారికి ఏమీ దొరకలేదు. కానీ ఆ పందులు కూడా నెట్టేసినట్టున్నాయి పక్కన. అప్పుడు అనుకుంటున్నాడు, అరే మా నాన్న దగ్గర కూలి వాళ్ళకు కూడా సమృద్ధి అయిన భోజనం ఉంది కదా, నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అని చెప్పి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వెళ్ళాడు వాళ్ళ తండ్రి దగ్గరికి. దూరం నుంచి చూడగానే పరిగెత్తుకుంటూ వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడిని ఎంతగానో ప్రేమించి వాడు కోల్పోయినని మరలా తిరిగి వానికి అప్పగించి తన కుమారులో ఒకనిగా చేర్చుకున్నాడు. ఇది క్లుప్తంగా చెప్పాను, ఓకేనా? ఇది మీకు అందరికి తెలుసు. ఇంకా తర్వాత వాళ్ళ అన్నగారు రావడం, కొన్ని సంఘటనలు జరిగాయి. సరే, ఇక్కడ నాకు కావలసిన వాక్యం ఏంటంటే, వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుకున్న మాటలు ఏంటో మనం చదువుదాం. అమ్మా, బుద్ధి జ్ఞానోదయం కలిగినప్పుడు వాడు అనుకుంటున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, చాలా జాగ్రత్తగా గమనించండి. బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమనుకున్నాడంట? నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం ఎలా ఉందంట? సమృద్ధి. అంటే వీడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాడి జీవితం ఎలా ఉంది? సమృద్ధిగా ఉందా, కొరతగా ఉందా? సమృద్ధిగా ఉంది. అంటే ఇప్పుడు సమృద్ధిలో ఉన్నాడా వాడు? సమృద్ధిని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు, ఓకేనా? ఈరోజు మన వాక్యానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటయ్యా అంటే, సమృద్ధిని కోల్పోయిన చిన్న కుమారుడు. అందరు చెప్పండి, ఏంటి? సమృద్ధిని కోల్పోయిన చిన్న కుమారుడు. ఎందుకు సమృద్ధిని కోల్పోయాడు? ఒక 4-5 సంగతులు క్లుప్తంగా చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తా. అందరు చెప్పాలా? సమృద్ధిని కోల్పోయిన చిన్న కుమారుడు. వాడే అనుకుంటున్నాడు, మా తండ్రి దగ్గర కూలివాండ్రకు సమృద్ధిగా భోజనం ఉంది, ఇక్కడేంటి నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నాకేంటి ఈ ఆకలి అని అనుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు దేన్ని కోల్పోయాడు చెప్పండి? సమృద్ధిని కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో కూడా సమృద్ధి ఉండదు, మన హృదయంలో కూడా సమృద్ధి ఉండదు. దయచేసి ఇక్కడ మీరు మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటే కొంచెం మాకు సహకరించిన వాళ్ళు అయితే. దయచేసి ఇంకా ఇటు తిరగొద్దండి, ఈ వాక్య సమయం. మనము దేవుని సన్నిధిలో వాక్యం శ్రద్ధగా విందాం, ఎవరు మాట్లాడకుండా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయంటే సమృద్ధి లేని స్థితిలో ఉన్నాయి. ఈరోజు చాలా కుటుంబాలు ఇంకా లోటు. చాలా మంది హృదయాలకు కూడా సమాధానం లేదు, సంతృప్తి లేదు. సమృద్ధిని కోల్పోయిన స్థితిలో మనం ఉంటా ఉన్నాం. అసలు ఎందుకు కోల్పోయాం సమృద్ధి?
అయితే మరలా తండ్రి దగ్గరకు వచ్చేసరికి వాడికి సమృద్ధి ఉందా లేదా? ఉంది. మరలా అంటే తండ్రి దగ్గర వాడికి సమృద్ధి ఉంది. సరే, ఏదేమైనా సమృద్ధిని కోల్పోయినా చిన్న కుమారుడు. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. మొదటిదిగా వాడు ఎందుకు సమృద్ధిని కోల్పోయాడంటే, చదవండి 12వ వచనం చదువుదాం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అంటే వాడు ఏమంటున్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నా ఆస్తిలో నాకు రావాల్సిన భాగాన్ని ఇవ్వు అని అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వాడు ఆస్తిలో తండ్రి భాగాన్ని పంచిపెట్టాడు అనుకోండి, ఇక ఆ ఆస్తి మీద తండ్రికి అధికారం ఉంటుందా? ఉండదు. బహుశా వాడు ఎందుకు అడిగి ఉండొచ్చు ఆ మాట? ప్రతిరోజు అతనికి డబ్బులు అవసరమై ఉండొచ్చు. ప్రతిసారి ఎవరిని అడగాల డబ్బుల కోసం? వాళ్ళ నాన్నగారి దగ్గర అడగాల. అవునా కదా? నాన్నగారు, తండ్రి గారు, నేను ఈరోజు కొంచెం బయటికి వెళ్తున్నా, ఒక 100 రూపాయలు ఇస్తావా? లేకుంటే నేను ఈరోజు ఇలా వెళ్తున్నాను, నాకు బైక్ కావాలా, బైక్లో పెట్రోల్ కావాలా, దానికి ఏమైనా డబ్బులు ఇస్తావా? ఇలా ప్రతి దానికి కూడా వాడు ఎవరిని అడగాలి చెప్పండి? తండ్రిని అడగాలి. ఎప్పుడు? ఆస్తి పంచనంత వరకు. అంటే వీడు చెప్పాలంటే ఈ చిన్న కుమారుడు ఒకరి కింద ఉన్నాడు. అవునా కదా? ఎవరి కింద అంటే తండ్రి కింద. అంటే తండ్రి అధికారం కింద ఉన్నాడు. ఆ అధికారం అనేది వీడికి నచ్చలేదు. ప్రతిసారి వెళ్ళి మా నాన్నగారిని నేను అడగడం ఏంటి? ప్రతిసారి వెళ్ళి ఈ ఆస్తి కోసం ఆయన నేను ప్రాకులాడడం ఏంటి? అదే నా సొంతమైపోతే ఆ ఆస్తి నేను ఇంకా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు కదా అని చెప్పి తండ్రిని ఏమడుగు అడుగుతున్నారు చెప్పండి? తన ఆస్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే తన పైన తండ్రి యొక్క అధికారం ఉండకూడదు, తండ్రి పెత్తనం ఉండకూడదు, ఇక నుంచి నేనే నా ఆస్తికి అధికారము, నా మీద ఎవడు పెత్తనం చలాయించకూడదనే ఉద్దేశం వాడికి ఉంది. అవునా కదా? అందుకే ఆస్తిని మంచమన్నాడు. కాబట్టి వాడు ఎందుకు సమృద్ధిని కోల్పోయాడంటే, మొదటిదిగా తండ్రి యొక్క అధికారాన్ని తృణీకరించాడు. అవునా కదమ్మా? తండ్రి యొక్క అధికారాన్ని తృణీకరించాడు, అందుకే సమృద్ధిని కోల్పోయాడు. ఒకవేళ వాళ్ళ నాన్నగారి దగ్గర ఆస్తి ఉండింటే వీడు ఒకవేళ వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తా ఉంటే తండ్రి ఏం చేసేవాడు? బాబు నీకెందుకు ఇంత డబ్బులని అడిగేవాడా కదా? సరే 100 రూపాయలంటే ఇస్తాడు, 200 రూపాయలంటే ఇస్తాడు, ఒక 1000 రూపాయలంటే ఇస్తాడు అనుకోండి. ఒక 50,000 1,00,000 రూపాయలు కావాలి నాన్నగారంటే ఇస్తాడా? అడుగుతాడు. కానీ ఇప్పుడు వాడికి అడిగే అవకాశం ఉందా? అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నట్టు ఖచ్చితంగా ఆ ఆస్తిని వాళ్ళ నాన్నగారు కాపాడేవాడు. వాడు పాడైపోకుండా ఉండడానికి ఒక మంచి అవకాశం ఉండేది అక్కడ. అయితే వాడు ఏం చేశాడంటే, ఎక్కువ తగ్గాను బ్రదర్, కొంచెం తగ్గాను, ఒక పాయింట్ పెడితే పెట్టండి లేకుంటే లేదు. ఓకే, చూడండి. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే, నా మీద ఎవ్వరికి అధికారం ఉండకూడదు, మా తండ్రి అధికారం నాకు అవసరం లేదు, ప్రతిసారి ఆయనను వెళ్ళి నేను డబ్బులు అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు, నా ఆస్తి నాకు కావాలా అంటే తండ్రి యొక్క అధికారాన్ని ఏం చేస్తున్నాడు? అతను తృణీకరిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన పైన ఒకడు అధికారిగా ఉంటుంది మనకు దీవెన, మన పైన ఒకడు అధికారిగా ఉంటే మనకు ఆశీర్వాదం. ఈరోజు పిల్లలు అలానే తయారవుతున్నారు. తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క అధికారాన్ని వీడు తృణీకరించాడు. ఈరోజు దైవ సేవకుల అధికారాన్ని నువ్వు తృణీకరిస్తే, దేవుడు నీ పైన ఉన్న అధికారం, దైవ అధికారం నువ్వు తృణీకరిస్తే మీ కుటుంబాల్లో కూడా సమృద్ధి ఉండదు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు మీ కుటుంబాల సమృద్ధిని మీరు కోల్పోతా ఉన్నారు? ఎందుకు మీ హృదయంలో సమృద్ధి ఉండటం లేదో తెలుసునా? దేవుని యొక్క అధికారాన్ని మీరు తృణీకరిస్తున్నాడు. ఎవడండి దేవుడు? ప్రతిసారి దేవుడి మాట వినాలా? తృణీకరిస్తాం. ఎప్పుడు తృణీకరిస్తాం చెప్పండి? చర్చికి వచ్చేటప్పుడు బాగానే ఉంటాం, పాటలు పాడేటప్పుడు బాగానే ఉంటాం, ఏదైనా ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అక్కడ పోయింది దేవుని అధికారం ఉండిద్దా? ఆచారాలు పెద్దల ఆచారాలండి. అప్పుడు ఎవరి అధికారం వస్తుంది మన మీదకి? పెద్దల అధికారం. ఆచారాలు మాత్రం మానేయం, మందిరానికి వస్తూనే ఉంటారు క్రైస్తవులు, అయినా సరే అధికారం మాత్రం మరలా వివాహాల దగ్గర కార్యక్రమాల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ పెద్దవాళ్ళకు పెత్తనాన్ని ఇచ్చేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితములో నీ జీవితానికి దేవుడు అధికారిగా ఉంటే, దైవ సేవకుడు నీ మీద ఒక అధికారిగా ఉంటే నువ్వు బాగుపడతావు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. మన జీవితంలో అంట, మన ప్రవర్తనలో ఆయన అధికారములకు మనం ఒప్పుకోవాలంట. చదవండి, సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవల్ని ఏం చేస్తారంట? సరళం. అంటే మన మీద దేవుని అధికారం ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే మన త్రోవలు సరళం చేస్తాడు. ఇప్పుడు చిన్న కుమారుడు త్రోవ సరళం చేయాలన్నాక సరే వాళ్ళ నాన్నగారు అధికారం ఉందా? లేదు. వాని ఇష్టానుసారంగా వాడు ఎలాగైనా బ్రతుకుతున్నాడు. ఇంకా అదే సామెతలు 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. వీడు అసలు ఈ బయటికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? సపరేట్ ఎందుకు అయ్యాడు? స్వేచ్ఛానుసారంగా. ఈరోజు పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయితే సార్ నాన్నగారు మా ఆస్తి మాకు పంచేయండి అంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆస్తి. ఈరోజు మీకు తెలుసో లేదో, ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపిన వాళ్ళు లేరా? పెద్దవాళ్ళని చంపిన వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాడు బతుకున్న రోజులు నాకు ఆస్తి రాదని.
ఎప్పుడైతే ఆస్తి వీళ్ళ చేతిలోకి వస్తే ఇష్టానుసారంగా పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. అట్టివాడంట లెస్ అయిన జ్ఞానమునకు విరోధి. సరైన జ్ఞానాన్ని వాడు విడిచిపెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాల్లో ఎందుకు సమృద్ధి ఉండటం లేదో తెలుసునా? ఎందుకు సమాధానం సంతృప్తి ఉండటం లేదో తెలుసునా? ఎందుకు ఇంకా లోటుపాట్లు శ్రమలు ఉంటున్నాయో తెలుసునా? నీ జీవితంలో దేవుని అధికారం లేదు. తండ్రి అధికారాన్ని నువ్వు తృణీకరిస్తున్నావేమో, దేవుని అధికారాన్ని నువ్వు పక్కకు పెట్టేస్తున్నావేమో, దైవ సేవకునికి లోబడకుండా దైవ సేవకుని మీద పెత్తనాలు చేస్తున్నామేమో, ఒకసారి ఆలోచించండి. కాబట్టి సమృద్ధిని కోల్పోయిన చిన్న కుమారుడు ఎందుకు కోల్పోయాడు చెప్పండి? తండ్రి యొక్క అధికారాన్ని తృణీకరించాడు. అది మొదటిదిగా. రెండోదిగా చదవండి, అదే లూకాసు వార్త 15:13 చదువుదాం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నవాడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి ఏం చేశాడు చెప్పండి? సమస్తాన్ని కూర్చుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దూరదేశానికి. అంటే సరే, ఆస్తి పంచుకున్నాడు అనుకోండి, పంచుకున్నా కానీ అదే ఊర్లో ఎక్కడ ఒక మూలన ఉండింటే వాడికి ఏమయ్యేది కాదు. ఎందుకంటే ఒకవేళ వాడు ఆస్తి పాడు చేస్తున్నా కానీ వాళ్ళ నాన్నగారు ఏదో ఒక రోజు ఎదురుపడి అరే బాబు ఇలా చేయడం తప్పురా అని చెప్పేవాడు. అవునా కాదా? సరే, ఇప్పుడు ఎంత ఆస్తి వాడు సొంతమైనా సరే, అమ్మ ఆలోచించండి, వాడు ఒకవేళ మీరు అటు చూడొద్దమ్మా, పాస్టర్ గారు పెడతారు, మీరు అట్టేం చూస్తారు? ఆలోచించండి. ఇప్పుడు ఉదాహరణకు వాడు ఎక్కడైనా ఒక మందు కొట్టడం పేకాట ఆడుతూ ఉన్నాడు అనుకోండి, సడన్గా వాళ్ళ నాన్నగారు ఎదురు పడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా ఎంత వాడు ఆస్తి వన్ చేతుల్లో ఉన్న భయపడతాడా లేదా? కొంచెమైనా క్షేమంగా ఫీల్ అవుతాడు. ఒకవేళ వాళ్ళ నాన్న అధికారం లేకపోయినా వాళ్ళ నాన్నగారికి అందుబాటులోకి ఇంత ఉండింటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా తండ్రి మాటకు లోబడే అవకాశమైనా ఉంది. అయితే వీడు ఏం చేశాడంట? దూర ప్రయాణం అయిపోయాడు. అంటే వీడు రెండోదిగా ఎందుకు సమృద్ధిని కోల్పోయాడంటే తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అందరు చెప్పండి ఏంటి? తండ్రి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూర ప్రయాణం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాల్లో సమృద్ధి ఎందుకు కోల్పోతున్నామో తెలుసునా? చాలా మంది మొదట్లో వస్తున్న ఆ మందిరానికి వస్తున్న అనుభవాలు కోల్పోతా ఉన్నారు. ఎలా కోల్పోతున్నారు చెప్పమంటారా? దేవుని అధికారాన్ని తృణీకరించడమే కాదు, దేవునికి పూర్తిగా దూరం అయిపోయారు. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఈ వారంలో తప్పిపోతారు అనుకోండి, దేవునికి దూరం అయిపోయారు, ప్రార్థనకు వాక్యానికి దూరం అయిపోయారు. అదే ఆదివారం పూట నువ్వు మందిరానికి వచ్చినావు అనుకో, ఖచ్చితంగా మరలా దేవుడు నిన్ను వాక్యం ద్వారా గద్దిస్తాడు. అదే సేవకులకు అందుబాటులోకి ఇంత ఉంటే ఖచ్చితంగా సేవకులు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తారు. ఏదో ఒక సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవునా కాదా? అదే నువ్వు పూర్తిగా అసలు ఎవరు లేకుండా దూరంగా వెళ్ళిపోయావు అనుకోండి దేవునికి, అసలు నీకు సరి చేసుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకే సమృద్ధిని కోల్పోయారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఎందుకు సమృద్ధిని కోల్పోతా ఉన్నాయి తెలుసునా? దేవునికి పూర్తిగా దూరం అయిపోతున్నాం, ప్రార్థన జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నాం, వాక్యాన్ని పూర్తిగా కోల్పోతున్నాం, పాపములో పూర్తిగా మునిగిపోతున్నాం. ఇక దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. కనీసం మీటింగ్ల కన్నా వచ్చే వాళ్ళం ఇంతకు ముందు, కొంతమంది ఇప్పుడు మీటింగ్లకే కనపడటం లేదు. కనీసం ఆదివారం చర్చికైనా వచ్చే వాళ్ళు ఆదివారం చర్చికి కూడా రావట్లేదు. అప్పుడప్పుడు మధ్య గుడికలకు వచ్చే వాళ్ళు వాటికి కూడా రావట్లేదు. ఎందుకంటే వస్తే ఒకానొక సమయంలో దేవుడు నిన్ను గద్దిస్తాడు, నువ్వు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మన దేవుని బిడ్డలు ఎలా తయారవుతున్నారంటే, సంఘానికి వస్తే విశ్వాసులు కూడా పూర్తిగా దేవునికి దూరం అయిపోతున్నారు, సంఘానికి పూర్తిగా వెలుపల ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాడేమైపోయాడు చెప్పండి? తండ్రి యొక్క ఆస్తి సమృద్ధిని కోల్పోయాడు. ఎందుకంటే అంటే తండ్రి నుంచి పూర్తిగా దూరం అయిపోయాడు, పూర్తిగా దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవునికి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా దేవుడు మరలా వాడిని చేర్చుకునేవాడు. కాబట్టి వాడు ఎందుకు సమృద్ధిని కోల్పోయాడంటే తండ్రి నుంచి చాలా దూరం అయిపోయాడు, దూర ప్రయాణం చేశాడు. ఈరోజు మన కుటుంబాలు సమృద్ధిని కోల్పోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఎడబాటు అయిపోయాం. ఎంత ఎడబాటు అంటే సంసోను ఎంత దూరం అయిపోయాడు, అంత దూరం అయిపోయాం. సంసోను ఏ విధంగా పూర్తిగా లోకంలో కలిసిపోయాడో, అసలు అందుబాటులో లేకుండా, ఇజ్రాయెల్ దేశంలో లేకుండా అట్లా ఫిలిస్తీన్ల దేశంలో కలిసిపోయాడు. కనీసం సంసోను ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడో ఒక చోట ఉండింటే ఏదో ఒక రోజు ప్రవక్తలుగానే ఆయన కనీసం గద్దించేవాళ్ళు, ధర్మశాస్త్ర వాక్యం ఏదో ఒక రోజు వినేవాడు, మారు మనసు పొందేవాడేమో మరలైనా. కానీ పూర్తిగా తిమ్నాతులో కలిసిపోయాడు, గాజాలో కలిసిపోయాడు, వేశ్యలతో సహవాసం చేశాడు. అందుకే పూర్తిగా తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. పూర్తిగా దేవునికి దూరం అయిపోతే అది మనకి ఎంతో శాపం, మనకు సమృద్ధిని కూడా మనల్ని మిగులుతుంది. కాబట్టి సమృద్ధిని ఎందుకు కోల్పోయాడు చెప్పండి? చిన్న కుమారుడు తండ్రి నుంచి దూర ప్రయాణం అయిపోయాడు. అవునా కదా? అది రెండోదిగా. ఇంకొక మాట చదవండి, లూకాసు వార్త 15:13 చదువుదాం. లూకాసు వార్త 15:13. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసింది. దేన్ని పాడు చేశాడు? ఆస్తిని. దేన్ని పాడు చేసింది? ఆస్తి ఎవరిది? ఇది వాడిదా? అతను సంపాదించిందా?
మూడోదిగా వాడు ఎందుకు సమృద్ధిని కోల్పోయాడంటే తండ్రి యొక్క ఆస్తిని పాడు చేశాడు. ఎవరి ఆస్తిని అది? అది వాడి సొత్తు కాదు, వాడు సంపాదించింది కాదు, వాళ్ళ నాన్నగారు పంచిపెట్టించిన ఆస్తి అది. ఈరోజు పిల్లలకు కష్టపడి సంపాదిస్తే అప్పుడు దాని విలువ తెలుస్తుంది. అవునా కదమ్మా? ఈరోజు ఎందుకు పిల్లలు బిందాస్గా తిరుగుతున్నారంటే తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావడంలే. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా తాగుతూ ఉన్నారు. కష్టపడినోనికే డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది అంట. అవునా కాదా? వీడు కష్టపడలేదు కాబట్టి దాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అది నీ సొత్తు కాదు, అయినప్పటికీ మీ నాన్నగారి సొత్తును నువ్వు తీసుకొని నీ ఇష్టానుసారంగా పాడు చేయడానికి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి రైట్స్? ఆయన కడుపున పుట్టినంత మాత్రాన మొత్తం తీసుకొని పాడు చేస్తావా? తండ్రి ఆస్తిని పాడు చేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆస్తిని పాడు చేస్తాం. ఎట్లా చెప్పండి? ఈ శరీరం ఎవరిది చెప్పండి? ఎవరి సొత్తు? చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎవరని చెప్పండి? ఇక్కడున్న నీవు యేసు ప్రభు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు తెలుసా? సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, పిడిగుద్దులు తిన్నాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. పాపములో అపవాది బంధకాల్లో ఉన్న నిన్ను తన రక్తముతో కడిగి దేంతో కొన్నాడు చెప్పండి? మనల్ని యేసు ప్రభువారు రక్తముతో కొన్నాడు. ఇప్పుడు మన శరీరం మన సొత్తా? చెప్పాలంటే అసలు ఈ శరీరం మంది కాదు. అవునా కదమ్మా? మీరు సంపాదించారేమన్నా? ఇప్పుడు ఈ మేడల మిద్దెలు అనుకోండి, మీరు డబ్బులు పెట్టి కొన్నారు, లేదంటే కష్టపడి సంపాదించారు. కానీ ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? మీద ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. అవునా కదా? మీ తల్లిదండ్రుల ద్వారా అయినా సరే. ఇప్పుడు వివాహమైన చాలా మంది పిల్లలు లేక లేరంటవా? మరి వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టలేదు? మీకెందుకు పిల్లలు పుట్టారంటే దేవుని కృప ఉంది మీ మీద. ఇప్పుడు ఒక మనిషి మరొక మనిషిని తయారు చేయగలడా? ఒక మనిషి మరొక మనిషిని భూమి మీదకి తెప్పించగలడా? రాదు. ఈ శరీరం ఇప్పుడు ఇది ఏదైనా విరిగిపోతే మరలా మనము కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని అతుకులేయచ్చు. కానీ ఈ చెయ్యి ఏదైనా విరిగిపోతే మళ్ళీ అతికేస్తామా? దొరకదు. ఇలాంటి మెటీరియల్ దొరికిద్దా? అంటే ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. మనలో ఉన్న ప్రాణము మందా? ఇది కాదు. ఆది యందు దేవుడు నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా వాడేమయ్యాడంట? జీవాత్మ. అంటే ఈ ప్రాణము కూడా దేవుంది, ఈ ఆత్మ కూడా మంది కాదు. ఈ ఆత్మ నీదా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే వెళ్తున్నాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఉన్న ప్రాణాత్మ శరీరాలు నీవి కాదు. ఇవి 3 కూడా యేసు ప్రభువారు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు అనుగ్రహించాడు. మరి వీటిని ఎలా నువ్వు పాడు చేయాలనుకుంటున్నావు? నీ దేహాన్ని ఎలా పాడు చేయాలనుకుంటున్నావు? ఇది నీది కాదు, ఈ ఆస్తి. దేవుడు ప్రేమించి నీ లోకానికి పంపించాడు. ఆయన విలువ పెట్టి కొన్నాడు. పాపములో ఇక ఈ లోకానికి పంపించి నీవు పాపములతో శాపములతో పోరాడుతున్న నిన్ను తన రక్తం ఇచ్చి కొని ప్రాణత్యాగం చేసి సాతాను బంధకాల నుంచి కొన్నాడు. మన సొత్తు కాదు. కాబట్టి ఈ ఆస్తి ఎవరిది చెప్పండి? మనకున్న ఈ శరీరం అని ఈ ఆస్తి, ఈ దేహము, ప్రాణాత్మ శరీరాలు ఎవరి ఆస్తి? దేవుని. కానీ వీటిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పాడు చేస్తాం. అందుకే సమృద్ధిని కోల్పోతా ఉన్నాం. ఈరోజు చాలా మంది తిరుగుబోతులుగా, తాగుబోతులుగా వాళ్ళ శరీరాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మందుకు బానిసలైపోయి. అందుకే కదా కుటుంబాల సమృద్ధి. మందు రోజు తాగేటువంటి ఇంట్లో సమృద్ధి ఉంటుందమ్మా? 1000 రూపాయలు సంపాదిస్తున్నావు, 800 రూపాయల మందే తాగి వస్తున్నావు, ఏం సమృద్ధి ఉంటుంది? నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడిచ్చిన ఆ దేహాన్ని నువ్వు పాడు చేయడానికి నీకు రైట్స్ లేవు. అలాంటి దేహాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. అందుకే సమృద్ధి ఉండటం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమృద్ధిని కోల్పోయిన చిన్న కుమారుడు ఎందుకు కోల్పోయాడు చెప్పండి? తండ్రి యొక్క ఆస్తిని పాడు చేసి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. లూకాసు వార్త 15:15 చదువుదాం. 15:15. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడగసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకరిని చెంత చేరును. ఎక్కడ చేరాడు చెప్పండి? వాడికి అప్పటికి కూడా తండ్రి గుర్తురాడా? చివరిలో గుర్తొచ్చాడు. ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అప్పుడు వాడు ఎక్కడికి రావాలా? ఏంటి నాకు ఈ ఇబ్బందులు, ఈ బాధలు అని చెప్పేసి వెంటనే ఎవరు గుర్తు రావాలి చెప్పండి? ఎవరిని ఆశ్రయించాలా? వాళ్ళ నాన్నగారిని ఆశ్రయించాలి. కాకపోతే వాడు ఎవరిని ఆశ్రయించాడంట? ఆ దేశస్తులలో ఒకని చెంత చేరేను. అంటే నేను అంటాను, వాడు తండ్రిని ఆశ్రయించలేకపోయాడు. అందరు చెప్పండి. 4వది ఏంటి చెప్పండి? తండ్రి ఆస్తిని పాడు చేయడమే కాదు, తండ్రిని ఆశ్రయించలేకపోయాడు. మనుషుల్ని ఆశ్రయిస్తా ఉన్నాడు. ఈరోజు మానవుడు ఎలా ఉన్నాడో చెప్పమంటారండి? శ్రమలు వస్తున్నా, బాధలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ దరిద్రతలో, ఆ అప్పులో కూరుకుపోతున్నారే కానీ ఇక నుంచైనా దేవుని దగ్గరికి వెళ్దాం, ఇప్పుడైనా దేవుడిని ఆశ్రయిస్తామని దేవుని దగ్గరికి రావటం లేదు. వస్తున్నారా? ఏదన్నా అప్పులు ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, ఏం చేస్తున్నాం? ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ 10 రూపాయలు వడ్డీ తీసుకొని ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నాం. అవునా కదా? అరే అప్పులు ఎక్కువ అయిపోయినా ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ఉందామంటే
దేవుడు ఏమన్నా మనకు డబ్బులు ఇస్తాడని అంటారు చాలామంది. కష్టపడింది ఎక్కడి నుంచి వస్తాయంటారు. అవసరం లేదు. నువ్వు ఉపవాసంతో విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుణ్ణి ఆశ్రయించు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట ఎంతో మేలు. దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రమలు వస్తున్నా, బాధలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, మనుషుల వైపు చూస్తున్నాం, అన్నదమ్ముల వైపు చూస్తున్నాం, అక్క చెల్లెల వైపు చూస్తున్నాం. మరి ప్రభుని ఎప్పుడు ఆశ్రయిస్తాం? నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారని ఆమోస్ గ్రంథంలో ప్రభు తెలవిస్తూ ఉంటున్నాడు. బేతేలును ఆశ్రయించగాకండి, అక్కడ మీకు ఆదరణ దొరకదు. నా దగ్గరికి రండి నేను దేవుడు పిలుస్తా ఉన్నాడు. నా యుద్ధకు వచ్చువని నేను ఎంత మాత్రం త్రోసివేనండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న, మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలతో, బాధలతో ఇబ్బందులు పడుతున్నావా? ఇబ్బందులతో ఈ లోకంలో మనుషులను ఆశ్రయిస్తున్నావా? ఎక్కడ నీకు ఆశ్రయం దొరకటం లేదా? ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. కలువరి శిలువలో యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టి, రక్తము కార్చబడి, నీ కొరకు పిడిగుద్దులు తినబడి, సిలువలో నిలబడి పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడైనా ఆయన ఆశ్రయిస్తావా? ఆయన సిలువ చెంతకు వస్తావా? సమృద్ధి లేక అల్లాడిపోతున్నావా కుటుంబంలో? రా ప్రభు దగ్గరికి. ఆయన ఆశ్రయిస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. వాడు తండ్రిని ఆశ్రయించలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త 15:16 చదవండి. చివరిగా, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని వానికి ఎవడును ఏమీయూ పెట్టలేదు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పందులు తినిపెట్టు అంటే సహవాసం ఎవరితో చేయాలనుకున్నాడు? అప్పటికైనా నాన్నగారు గుర్తొచ్చిందా? ఒకవేళ అక్కడే వాడు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే పందుల దగ్గరికి వెళ్ళేవాడా? అంటే వాడు సహవాసము చివరికి పందులతో చేయడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. నేను అంటాను, వాడు తండ్రి సహవాసాన్ని కోల్పోయాడు. ఏంటి చెప్పండి? తండ్రి యొక్క సహవాసాన్ని కోల్పోయాడు చివరికి. అదే అందుబాటులో ఉంటే వాళ్ళ నాన్నగారు ఏదో ఒక రోజు ప్రేమించేవాడు, వెళ్ళేవాడు. అసలు సహవాసమే లేదు. సహవాసం ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? చివరికి పందులతో సహవాసం. బైబిల్లో పంది అనేది దేనికి సాదృశ్యం చెప్పండి? అది లోకానికి, పాపానికి, మురికికి, దరిద్రతకు, అపవాదికి సాదృశ్యం. పందిని దేవుని వాక్యంలో పాపానికి సాదృశ్యంగా పోలుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది మనిషి శ్రమలు వస్తున్నా, సమృద్ధిని కోల్పోతున్నా, ఇంకా లోక సహవాసం వైపే ఉంటున్నారు. మనుషులతో సహవాసం చేస్తున్నారు, సినిమాలతో సహవాసం చేస్తున్నారు, ఈ తుచ్చమైన వాటితో సహవాసం చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచైనా సంఘ సహవాసంలోకి వెళ్దామనేది అనుకోవటం లేదు. మనల్ని అసలు యేసు ప్రభువు ఎందుకు పిలిచాడండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా. మనల్ని ఎందుకు పిలిచాడంట? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మనం పిలిచిన వాడు నమ్మదు. ఆయన సహవాసం మనకు కావాలి. అదే కొరింథీ పత్రికలో ఉంటుంది, మీరు ఇంకా లోకంతో ఎలాగో సహవాసం చేస్తారు. దేవునితో సహవాసం చేయవాడు లోకంతో సహవాసం చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు దేవుని సహవాసానికి ఇప్పుడైనా వస్తావా? సేవకుని సహవాసానికి వస్తావా? పరిశుద్ధుల సహవాసానికి వస్తావా? అందుకే సమృద్ధి లేదేమో. సమృద్ధి లేకపోయినా, కుటుంబం శాపం తల్లాడిపోతున్నా, హృదయంలో సమాధానం లేకపోయినా ఇంకా మనుషుల సహవాసానికి వెళ్తున్నావా? మనుషుల సహవాసం అయితే ఏమైతే? గొడవలు అయితే, కొట్లాటలు అయితే, మళ్ళీ తన్నుకొని వస్తారు. అవునా కదా? అదే సంఘానికి వస్తే, సహవాసానికి వస్తే, పరిశుద్ధతలోనికి వస్తే, దేవుని సహవాసానికి మరలా నువ్వు రా, కోల్పోయిన సమృద్ధిని ప్రభువు మీకు ఇస్తాడు. అవునా కదమ్మా? కాబట్టి సమృద్ధిని కోల్పోయిన చిన్న కుమారుడు ఏం కోల్పోయాడు చెప్పండి? సమృద్ధిని. ఎందుకు కోల్పోయాడు? ఎన్ని సంగతులు చెప్పాను, ముగిస్తున్నాను నా వాక్యాన్ని. ఎందుకు? ఒకటి, తండ్రి యొక్క అధికారాన్ని తృణీకరించాడు. రెండోదిగా, తండ్రి నుంచి దూర దేశానికి ప్రయాణం అయిపోయాడు. మూడోదిగా, తండ్రి యొక్క ఆస్తిని పాడు చేశాడు. నాలుగోదిగా, తండ్రిని ఆశ్రయించలేకపోయాడు. ఐదోదిగా, తండ్రి సహవాసానికి దూరం అయిపోయాడు. ఇవన్నీ కోల్పోవడంతో వాడికి సమృద్ధి అనేదే లేదు. అప్పుడు బుద్ధి వచ్చి, అరే మా నాన్నగారి దగ్గర ఎంత సమృద్ధిరా అనుకున్నాడు. మరలా ఎప్పుడైతే తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు, తండ్రి ఏం చేశాడు చెప్పండి? కనికరించి, ప్రేమించి కోల్పోయిన సమృద్ధిని అంత ఇచ్చాడా లేదా? వాడిని మరలా తన కుమారునిగా చేర్చుకున్నాడు. ఇంకా నువ్వు దేవునికి దూరం అయిపోయి, సహవాసానికి, సంఘానికి దూరం అయిపోయి ఉన్నావేమో. ఇప్పుడైనా రా ప్రభు సహవాసానికి. ప్రభు నీకు కోల్పోయిన ఆ సమృద్ధిని మరలా నీకు అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరలా మీరందరూ దేవుని సహవాసానికి వచ్చి సమృద్ధిని మీరందరూ పొందుకోవాలని అట్టి కృప దేవుడు ఇక్కడ ఉన్న మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని బలపరిచేది. దేవుని వాక్యం ఎప్పుడు మనకు మేలు చేసేది.